హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లాసియా టైలరింగ్. సో ఈరోజు వచ్చేసి నేను పార్ట్ 2 చూపిస్తున్నాను. మనం బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, అది వచ్చేసి హ్యాండ్స్ కోసం అనమాట. ఇక్కడ ఎక్స్ట్రాస్ ఏవైనా ఉంటే కట్ చేసేసుకోండి నీట్గా. తర్వాత ఇలాగ డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేయండి. హ్యాండ్కి ప్యాక్ ఉంది, మొత్తం మన సైడ్ ప్యాక్ ఉంటుంది కదా, ఆ ప్యాక్ ఉన్నది ఇంకోసారి ఫోల్డ్ చేశారంటే ఇలాగ 4 లేయర్స్ వస్తాయి. సో ఒక హాఫ్ ఇంచ్ మెజర్ తీసుకొని ఇలాగ లైన్ ఫామ్ చేయండి. ఓకేనా. ఇక్కడ నుండి మనం హైట్ తీసుకుందాం. నాకు 10 ఇంచెస్ ఉందండి ఈ హైట్ వచ్చేసి. తర్వాత మనం జాయింట్ కోసం హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, దానికోసం ఒక హాఫ్ ఇంచ్. ఓకేనా. సో ఇలాగ స్ట్రైట్గా లైన్ ఫామ్ చేసేసుకోండి పైన వచ్చిన మార్జిన్కి. తర్వాత ఇక్కడ నుండి ఒక 2.5 తీసుకోండి డౌన్ కోసం. ఇలాగ 2.5కి మార్జిన్ పెట్టేసుకొని ఈ లైన్ కూడా స్ట్రైట్గా డ్రా చేసేయండి. ఓకేనా. మనం ఇది డౌన్ చేసుకోవడానికండి. తర్వాత ఇక్కడ కింద చుట్టుకొలత తీసుకుందాం. నాకు టోటల్గా 8.5 వచ్చిందండి చుట్టుకొలత వచ్చేసి. దీని చాలా సన్నగా ఉంటుంది, సో అందుకని చెప్పేసి మెజర్స్ అన్నీ కూడా చిన్న సైజులో ఉంటాయి. సో ఇక్కడ కరెక్ట్గా 8.5కి మార్జిన్ పెట్టేసుకొని ఇక్కడ నుండి మనం లెంత్ వచ్చేసి 1.5 తీసుకున్నాం కదా సైడ్ ఖర్చు కోసం, సైడ్ జాయింట్స్ ఎక్స్ట్రా క్లాత్ కోసం. ఓకేనా. సో 1.5కి మీరు మార్జిన్ పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం హ్యాండ్ ఆర్మ్ రౌండ్ ఉంది కదా, అదొకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ షోల్డర్ లెంత్ వదిలేయండి. వదిలేసి డైరెక్ట్గా మీకు ఎంతవరకు వస్తే అంతవరకు పట్టండి. ఇక్కడ 8 ఇంచెస్ వచ్చింది. సో అదే మెజర్ ఇక్కడ కూడా తీసుకోండి. ఓకేనా. మీకు ఇక్కడ ఒకవేళ డౌన్ ఇలా కరెక్ట్గా మాకు పట్ట రావట్లేదు అనుకుంటే డైరెక్ట్గా క్లాత్తోనైనా పట్టవచ్చు, లేదంటే 8 ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ మెజర్ ఎక్స్ట్రా తీసుకొనైనా మీరు డ్రా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. సో ఇక్కడ 1.5 లెంత్కి మార్జిన్ పెట్టేసుకొని ఈ లైన్ కూడా ఇలాగ డ్రా చేయండి. సో ఇలా 2 లైన్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనం ఇక్కడ డౌన్ అనేది తీసుకుందాము. ఇక్కడ 1.5కి ఒక మార్జిన్ పెట్టుకోండి. ఈ చివరి నుండి ఒక 2 ఇంచెస్కి మార్జిన్ పెట్టుకోండి. ఓకేనా. ఈ రెండింటిని కూడా స్ట్రైట్గా లైన్ ఫామ్ చేసి ఇందులో రౌండ్ షేప్ అనేది తీయండి. ఓకేనా. సో మీకు అర్థం అవ్వడం కోసం మాత్రమే, మీకు ఒకవేళ లైన్ డైరెక్ట్గా మీరు మార్జిన్ వేసుకుంటాము అనుకుంటే ఈ లైన్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఒక 1/2 ఇంచ్ మెజర్ ఉంటే సరిపోతుంది ఇది, ఈ లోత్ అనేది. సో ఇలాగా కట్ చేసేసుకోండి నీట్గా. కట్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా పెడుతున్నాను. ఎందుకు అంటే బిగినర్స్కి సడన్గా ఎక్కువైనా తక్కువైనా మళ్ళీ టెన్షన్ అయిపోతూ ఉంటారు. సో ఒక హాఫ్ ఇంచ్ లెంత్ ఇలా 1/2 ఇంచ్ లెంత్ ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకున్నారనుకోండి, మనకి సైడ్స్ ఒకవేళ జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా వస్తే కట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. సో ఒకవేళ మీకు మీరు వర్క్ బ్లౌజెస్ అవి స్టిచ్ చేసేప్పుడు కూడా ఒక హాఫ్ ఇంచ్ మినిమం అనేది ఎక్స్ట్రా ఉండాలండి, లేదు అంటే మనకి హ్యాండ్ టైట్ అవుతుంది. ఓకేనా. సో ఆ క్లాస్ వచ్చినప్పుడు కూడా నేను కరెక్ట్గా చెప్తాను. సో ఇక్కడ మూలలు కట్ చేసేయండి. ఇప్పుడు లోత్ అనేది తీసుకుందాం. ఓకేనా. ఇలాగ రెండు కూడా విడివిడిగా ఓపెన్ చేసేసుకోండి. ఇక్కడ 1 ఇంచ్కి మార్జిన్ పెట్టేసుకోండి డౌన్ కోసం, లోతు కోసం. ఓకేనా. ఇక్కడ నుండి ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నాను నేను, 3/4 ఇంచు అలా ఏం పెట్టట్లేదు. హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకొని హాఫ్ ఇంచ్కి డౌన్ అనేది తీసుకుంటున్నాను నేను. ఇలాగ మనము 1.5కి మార్జిన్ పెట్టుకున్నాం కదా, ఈ 2 డాట్స్ని ఇలా కలిపేస్తే మిడిల్ వచ్చే పార్ట్కి మనం డౌన్ అనేది రౌండ్ షేప్ అక్కడ తీయాలి. ఓకేనా. సో ఇలాగ కరెక్ట్గా మార్జిన్ వేసేసుకోండి. మనం కట్ చేసినప్పుడు ఈ పీస్ ఎస్ షేప్లో ఉండాలి. ఓకేనా. అప్పుడు మనకి ముడతలేవి రాకుండా ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. ఓకే. సో ఇలాగ కట్ చేసుకోండి నీట్గా. తర్వాత ఇక్కడ మూల కూడా మిడిల్లో కట్ చేసుకోండి, ఇలా రావాలన్నమాట. ఓకే. సో ఇలాగ మూల కట్ చేసుకోండి. ఇంకా హ్యాండ్ కంప్లీట్ అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఈ ఫ్రంట్ పార్ట్ ఓపెన్స్ నా సైడ్ ఉన్నాయండి, ఎందుకంటే బ్యాక్ సైడ్ నేను ఉక్సులు పెట్టట్లేదు, ఫ్రంట్ మాత్రమే ఉక్కులు వస్తాయి. ఓకేనా. ఇలాగ కరెక్ట్గా చూసుకొని మీరు కరెక్ట్గా పెట్టేసుకొని డ్రా చేసేయండి. ఒకవేళ మీకు క్లాత్ అనేది తక్కువ అవుతుంది, మాకు ఇక్కడ మిగలట్లేదు అసలు మార్జిన్ వేసేప్పుడు అని అనుకుంటే, మీరు ఇది 80 సెంటీమీటర్స్ కాటన్ క్లాత్ అనమాట. సో మీరు బిగినర్స్ అయితే, లేదు మాకు డ్రా చేయట్లేదు అని అనిపిస్తే 1 మీటర్ క్లాత్ తీసుకోండి. ఓకేనా. 1 మీటర్ క్లాత్ తీసుకున్నారనుకోండి, మీకు ఇలాగా ఏ ప్రాబ్లమ్స్ అనేవి రావు. మేమైతే డైరెక్ట్గా ఎక్కడ ఏ పీస్ వేయాలో మాకు కొద్దిగా ఐడియా ఉంటుంది కదా, సో బిగినర్స్ అయితే ఇబ్బంది పడుతుంటారు. 1 మీటర్ క్లాత్ కాటన్ది తీసుకున్నారనుకోండి,
ఫ్రీగా ఉంటుంది డ్రా చేయడానికి. ఓకేనా. సో చుట్టూ కూడా నేను మార్జిన్ వేసేసుకున్నాను. సో ఇది ఎగ్జాక్ట్గా మీరు ఇక్కడ నేను డాట్స్ పెడుతున్నానండి ఫ్రంట్ పార్ట్, ఎందుకంటే లెంత్ చాలా సన్నగా ఉంటుంది తిను. ఒకవేళ మీరు ప్రిన్సెస్ కట్ చేసుకోవాలి అనుకుంటే సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఓకేనా. నేను ఆ క్లాస్ కూడా ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను. ఓకేనా. ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేసుకోవాలి బోట్ నెక్లోనే అనేది నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. సో ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి ఒక 1/2 ఇంచు డీప్ అనేది తీస్తున్నాను. అలాగే ఇక్కడ ఆమ్ రౌండ్ కూడా ఒక 1/2 ఇంచు తీసుకుంటున్నాను, ఎక్కువ తీసుకోవట్లేదు. ఆమ్ రౌండ్ కూడా 1/2 ఇంచు మాత్రమే నేను లోత్ అనేది డ్రా చేస్తున్నాను, ఎందుకంటే తను చాలా సన్నగా ఉంటుంది. మనం ఒకవేళ ప్రిన్సెస్ కట్ చేసినాను కూడా ఫ్రంట్ మొత్తం బుగ్గలు వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళకి ప్రిన్సెస్ కట్. ఓకేనా. అలా సన్నగా ఉన్న వాళ్ళకి జస్ట్ డాట్స్ పెట్టేసి వదిలేసేయండి, నో ప్రాబ్లం అండి, మనకి ఏం ప్రాబ్లం అనేది ఉండదు. ఓకేనా. మీ వీల్ని బట్టి ఒకవేళ మాకు కంపల్సరీ ప్రిన్సెస్ కట్ కావాలి అనుకుంటే కట్ చేసేసుకోండి. ఓకేనా. సో ఇలాగా డౌన్ అనేది తీసుకోండి, అటు ఇటు హాఫ్ ఇంచ్ మెజర్ తీసుకొని ఇలాగా లైట్గా రౌండ్ షేప్ అనేది తీయండి. ఈ సైడ్కి ఎందుకు ఇలా రౌండ్ షేప్ తీస్తున్నాను అని అంటే, మనం సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసి ముందుకు వచ్చేస్తూ ఉంటాయి, సైడ్కి బయటికి వెళ్ళినట్టు వస్తూ ఉంటాయి కదా, అలా రాకుండా ఉండడం కోసం నేను ఇలాగా ఒక 1/2 ఇంచ్ లెంత్ కట్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇలాగా చుట్టూరా కూడా కంప్లీట్ చేసుకున్నాను కదా కటింగ్. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం తీయలేదు కదా ఈ లోత్ అనేది, సో దీన్ని కూడా ఒక 1/2 ఇంచ్కి ఇలా కట్ చేసేసుకోండి. సో ఇది కంప్లీట్. ఇంకా ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ అనేవి పెడదాం. ఓకేనా. దానికి ముందు మనం ఇక్కడ షోల్డర్స్ మనకు జారిపోయినప్పుడు నెక్ సైడ్ మనం డౌన్ అనేది తీస్తుంటాం కదా, ఇలాగ క్రాస్గా కట్ చేస్తుంటాం కదా. ఈ ప్రిన్సెస్ కట్కి ఏంటంటే మనం నెక్ సైడ్ లోత్ అనేది ఇలాగ షోల్డర్ జారుతున్నాయి అని చెప్పేసి కట్ చేసుకోవద్దు, హ్యాండ్ సైడ్ మాత్రం డౌన్ అనేది చేయాలి. ఓకేనా. మీరు ఇది 1/2 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, 1/2 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా. సో అలా చూసుకున్న తర్వాతనే మీరు కట్ చేసుకోండి, ఓన్లీ ఆమ్ రౌండ్ సైడ్ మాత్రమే లోతు కట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ నేను 3.5కి డాట్ అనేది పెట్టుకుంటున్నాను. తర్వాత పొడవు వచ్చేసి కూడా 3.5 లెంత్ చూసుకుంటున్నాను. ఓకేనా. ఇలాగా 3.5కి కరెక్ట్గా మెజర్ తీసుకొని స్ట్రేట్ లైన్ వేసుకోండి. తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్కి హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా, ఇది వచ్చేసి 3/4 ఇంచ్ తీసుకుంటున్నాను. ఓకేనా. 1 ఇంచ్ కూడా కాదు, 3/4 ఇంచ్, 1 ఇంచ్కి ఒక 1/4 ఇంచ్ తక్కువ అనమాట. సో ఇలాగా కరెక్ట్గా మార్జిన్ వేసేసుకోండి. ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి అంటే ఈ మెజర్స్ చూస్ చేసుకోండి, సన్నగా ఉన్న వాళ్ళకి మాత్రమే. ఓకేనా. లావుగా ఉన్నారనుకోండి ప్రిన్సెస్ కట్ కంపల్సరీ అవసరం అండి వాళ్ళకి. సో ఇదండి కంప్లీట్. ఇంకా ఈ ఉక్కు పట్టి కాజా పట్టి తీసుకుందాం. ఇక్కడ వీటికి ఎక్కువ క్రాస్ బెల్ట్స్ అవేమీ రావు కదా, ఒక 4 పార్ట్స్ ఉంటే సరిపోతుంది వీటికి. సో ఇక్కడ ఉక్కు పట్టి కాజా పట్టి కోసం ఇక్కడ మిగిలిన క్లాత్లో ఒక 2.5 లేదా 2.5 ఎంతైనా సరే సరిపోతుందండి. ఇలా కుట్టేసుకోవడానికి మనం ఈ లెంత్ తీసుకోండి. ఓకేనా. 2.5 తీసుకుంటున్నాను నేను. స్ట్రైట్గా లైన్ మార్జిన్ చేసేసుకొని కట్ చేసేసుకోండి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనం ఇలాగా చూసుకొని ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా చూసేసుకొని మనం డిజైన్ని ఫస్ట్ చూసుకోవాలండి. సో ఇది 2 లేయర్స్ వస్తుంది ఇలాగా కంప్లీట్. ఇంకా సో ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాతనే మిగిలిన పార్ట్స్ అనేవి కట్ చేసుకోవాలి. ఓకేనా. ఈ హ్యాండ్స్ ఇలాగా 4 లేయర్స్ ఫోల్డింగ్ పెట్టేసుకోండి. ఫోల్డింగ్ ఉన్న సైడ్ మాత్రమే మనం పొడవు అనేది తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. రిటర్న్ కట్ చేశారనుకోండి ఈ ఫోల్డింగ్ దగ్గర టోటల్ ఓపెన్స్ వచ్చేస్తూ ఉంటాయి, ఇంకా బ్లౌజ్ దేనికి కూడా పనికి రాకుండా ఉంటుంది. ఓకేనా. సో ఇలాగ ఫోల్డింగ్ సైడ్ ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇలాగ కరెక్ట్గా చూసుకొని ఒక 1/2 ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోండి. ఓకేనా. సో ఇది కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం ఎలానో ఇక్కడ వచ్చేసి మనము ఈ బుటాస్ ఉన్నాయి కదా, ఈ డిజైన్ అనేది చూసుకోవాలి ముందే. మనకి పైకి వెళ్తుందా డౌన్ చూస్తుందా అనేది కరెక్ట్గా చూసుకున్న తర్వాతే మనము కటింగ్ అనేది చేయాలి. నేను ఇక్కడ బుటా వచ్చేసి మిడిల్లో కరెక్ట్గా బ్యాక్ సైడ్ మిడిల్లో రావాలి అనుకుంటున్నాను. లేదు మాకు మిడిల్లో ప్లెయిన్ వచ్చేసి అటు ఇటు కూడా బుటా రావాలి అనుకున్నా కూడా అలా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. నేను బుటాని మిడిల్లో కరెక్ట్గా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. సో అలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే మనకి
ఈ బ్యాక్ సైడ్ కరెక్ట్ నెక్ దగ్గర బుట్ట అనేది మిడిల్లో వస్తుంది. ఓకేనా, ఒక 1/2 ఇంచ్ లెంత్లో చుట్టూ కూడా కటింగ్ అనేది చేసేసుకోండి. ఇలాగా మీరు ఫస్ట్ బుట్ట ఏదైనా సరే డిజైన్ చూసుకొని కట్ చేసుకోండి. సో ఇది కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనము ఇలాగా చూసుకోవాలన్నమాట. మనకి స్ట్రేట్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ స్ట్రేట్ లైన్స్ కరెక్ట్ షోల్డర్ మిడిల్లో రావాలి మాకు అనుకుంటే ఇలాగ కరెక్ట్గా చూసుకొని క్లాత్ని ముందుకు అనేసి మనము ఈ లైనింగ్ క్లాత్ని ఇలాగ పెట్టేసుకోండి. ఓకేనా, పెట్టేసుకొని చుట్టూ కూడా కట్ చేసేసుకోండి. మనకి ఫ్రంట్ ఓపెన్స్ ఉంటాయి కాబట్టి మనం ఇలా ఎక్స్ట్రా అయిన క్లాత్ని కటింగ్ చేసుకున్నా పర్లేదు. ఓకేనా, ఇలాగ 1/2 ఇంచ్ లెంత్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ ఇలాగా మనకి ఎక్స్ట్రా వచ్చింది కదా, అది ఓపెన్ చేసినా నో ప్రాబ్లం. సో ఇలాగ కట్ చేసేసుకోవాలి ఫ్రంట్. తర్వాత ఉక్కు పట్టి కాజా పట్టికి కూడా సేమ్ అదే విధంగా కట్ చేసేసుకుంటే కంప్లీట్ అండి. సో ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.